जय हो। తమిళనాట కోయంబత్తూరులో అదో వ్యవసాయ కూలీ కుటుంబం. రెక్కలు ముక్కలు చేసుకున్నా రెండో పూట తిండికి కటకటే. అలాంటి దుర్భర పరిస్థితిలో ఆ మాతృమూర్తి బిడ్డలను తన పుట్టింటికి పంపించారు. కానీ ఆ బిడ్డల్లో ఓ అమ్మాయి సుధా దారిద్ర్యం మీద దండయాత్ర చేశారు. ఉన్నత చదువులు చదివి ఆహార రంగంలో పెద్ద వ్యాపారవేత్తగా మారారు. ఇదేదో చలనచిత్ర కథ కాదు, ఓ విజేత రాసిన స్వీయ స్ఫూర్తి గాథ. ఇది కోయంబత్తూరులో ఓ విజేత కథ. రోజూ కూలీ దంపతుల కుమార్తె వెంగరాయి పెరియస్వామి సుధా పెద్ద వ్యాపారవేత్తగా ఎదిగిన స్ఫూర్తిగాథ. పాఠశాల టీచర్గా పనిచేసిన ఆమె ఇప్పుడు ఇనయ ఆర్గానిక్స్ పేరిట ఒక వ్యవస్థాపనను ప్రారంభించారు. కేవలం 2,000 రూపాయల పెట్టుబడితో ఆరంభమైన ఈ స్టార్టప్ నేడు లక్షల రూపాయల ఆదాయాన్నిస్తోంది. క్రమేణా అభివృద్ధి చెందుతోంది. தான் நாங்க பிறந்து வளர்ந்தது படிச்சது எல்லாமே. ఆ రోజుల్లో మా ఆర్థిక పరిస్థితి కనా కష్టంగా ఉండేది. మేమంతా బాగా చదువుకోవాలని, ప్రభుత్వ ఉద్యోగాలు చేయాలని మా అమ్మ కోరిక. కానీ మా తోబుట్టువుల్లో అమ్మ మాటలను పాటించిన బిడ్డను నేనొక్కదాన్ని. పోస్టాவது వాంగిరుంగ, ఒరుతరాவது వాంగిరుంగ అప్పుడినాங்க. సుధా స్వగ్రామం తమిళనాడులోని నమక్కల్ జిల్లాలో కొలకట్టు పూడూరు. రెక్కాడితే కాని డొక్కాడని నిరుపేద కుటుంబంలో పుట్టారు. 3 పిల్లల్ని పోషించటానికి అమ్మా నాన్న ఎంతో కష్టపడ్డారు. ఎన్ని కష్టాలున్నా చదువు నేర్చి బతుకు మార్చుకోవాలని తల్లి తన బిడ్డలకు చెబుతుండేవారు. అమ్మ మాటల స్ఫూర్తితో సుధా చదువుతోనే ఉజ్వల భవిత సాధ్యమని విశ్వసించారు. ఇది அடுத்ததா என்ன మేజర్ எடுக்கலாம் அப்படினா అమ్మ சொன்னாங்க இல்ல 12th. నేను నా భవిష్యత్తుపై ఆలోచనలో ఉన్నాను. కుటుంబ పోషణకు కొంతకాలం పొలం పనులు చేయాలని అమ్మ చెప్పింది. అయితే ఈ దిశగా అప్పటికే అన్న చెల్లెలు ఆమెకు సహకరిస్తున్నారు. నాకేమో చదువంటే ఎంతో ఇష్టం. నాకు నేను నచ్చ చెప్పుకొని వాళ్లను ఒప్పించి చదువు కొనసాగించాను. వృక్షశాస్త్రంలో BSc పూర్తి చేశాను. కాட்டுకు వేలకి పోகிறது, அடுத்தது பாத்தீங்கன்னா எங்க வீட்டு வேலையே பாத்துக்கிறது. இப்படியே నాட்கள் పోయికిటే இருந்தது. బిడ్డలు చదువుకోవాలని చెప్పిందే కాని జరిగే పని కాదని ఆ అమ్మకు తెలుసు. పసిరెక్కల కష్టం లేనిదే జరుగుబాటు కాదని తెలుసు. ఓ కష్టకాలంలో బిడ్డకు తిండి పెట్టలేక సుధా సహా ఆమె అన్న చెల్లిని ఆ మాతృమూర్తి తన పుట్టింటికి పంపించారు. అమ్మమ్మ గారింట పెరిగారు. అలాంటి కష్టకాలంలో అన్నా చెల్లి చదువు మానేశారు. కాని తల్లి ప్రోత్సాహంతో సుధా చదవాలని నిశ్చయించింది. కొత్త పాఠశాలలో చేరి అక్కడ టీచరు మద్దతుతో సుధా 10వ తరగతి పూర్తి చేశారు. అలా తన ఉన్నత విద్యకు మార్గం ఏర్పడింది. வரணும் எங்களுக்கு எனக்காக பார்த்துட்டு இருந்தாங்க. ஏதோ வரணும் அமையல, அதனால எனக்கு இந்த படிக்கிற வாய்ப்பு கிடைச்சது MSc. இந்த MSc నా పెళ్లి ఆలస్యమైంది. అందువల్ల నేను పై చదువుల కోసం ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నాను. డిగ్రీ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. అనంతరం ఉద్యోగాల వేటలో పడ్డాను. తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు హాజరయ్యాను. ఆ సమయంలోనే నా వివాహమైంది. అయినా పరీక్షలకు హాజరు కావాలని భర్త నన్ను ఎంతో ప్రోత్సహించారు. కొంతకాలానికి చెన్నైకి మారాం. కుటుంబ పోషణకు భర్త ఓ చిన్న కంపెనీలో చేరాడు. అక్కడ మొదటి బిడ్డకు జన్మనిచ్చాను. కొంతకాలం తర్వాత మేము కోవైకి మారిపోయాం. படிக்க வைக்க முடியும், என்ன பண்ணலாம் அப்படினு சொல்லிட்டு நாங்க கோயம்புத்தூர் வந்துட்டோம்ங்க. 2011లో సుధా దంపతులు కోయంబత్తూరు వెళ్లిపోయారు. అక్కడ ఆమె ఓ ప్లే స్కూల్లో టీచర్గా చేరారు. ఇక్కడ పనిచేస్తున్న కాలంలోని ఆరోగ్యదాయక ఆహార ప్రాధాన్యం తెలిసి వచ్చింది. ఇలాంటి మంచి ఆహారం తయారు చేసి తేవాలని పిల్లలకు ఛాలెంజ్ తరహా పరీక్ష పెట్టారు. కుమార్తె పాలకూర సహా ఇతర ఆకుకూరలు తినటం లేదు. అప్పుడు కొన్ని పొడులు, మసాలా పొడులు జోడించి చేస్తే చక్కగా తినేది. వాటిని స్నేహితులు రుచి చూసి ప్రోత్సహించారు. இந்த ஸ்கூல் போய்கிட்டு இருக்கும் போதே எங்களுக்கு நாங்க எங்களோட குழந்தைங்களுக்கு என்ன சொல்றோம்னா, కోవైలో చిన్నారులకు పాఠాలు చెప్పడానికి ప్రీ స్కూల్లో టీచర్గా వెళ్లాను. ఆ సమయంలో విద్యార్థులకు ఇంట్లో తయారైన సేంద్రియ ఆహారమే తినాలని చెప్పాను. మా ఇంట్లో కూడా అదే ఆచరించాను. ఒకరోజు మా అమ్మాయి కోసం ఆరోగ్యదాయకమైన రసం పొడిని తయారు చేశాను. ఆ రసం పొడిని మా స్నేహితులకు ఇచ్చాను. రుచి నచ్చింది, ఎంతో ఇష్టపడ్డారు. వంటకాల తయారీ నైపుణ్యాలను ఎందుకు ఉపయోగించుకోకూడదు అని మిత్రులు సలహా ఇచ్చారు. అయినా వాళ్ళు ఒట్టిగా తీసుకోలేదు, డబ్బు చెల్లించారు. ఈ పొడుల తయారీతో నేనెందుకు వ్యాపారం చేయకూడదు అని ప్రశ్నించుకున్నాను.
நான் கீரைப்பொடி தான் ஃபர்ஸ்ட் முதன்மையாக எடுத்து செய்ய ஆரம்பித்தோம். కేవలం 2000 రూపాయల ప్రారంభ పెట్టుబడితో సుధా 2018లో ఇనయా ఆర్గానిక్స్ అనే వ్యాపార వ్యవస్థాపనను ప్రారంభించారు. ఆరోగ్యదాయక ఆహార పదార్థాల తయారీని చేపట్టి సరఫరా చేస్తున్నారు. ఈ ఆహారోత్పత్తులలో భోజనంలో తినే 37 రకాల పొడులు, తయారీలో వాడే మసాలాలు, మరికొన్ని పదార్థాలున్నాయి. నేడు సుధా సంస్థ ఉత్పత్తులకు ఎంతో గిరాకీ ఉంది. తమిళనాడు అంతటా ఆన్లైన్ వేదికగా వ్యాపారం నిర్వహిస్తున్నారు. 25 ఆర్గానిక్ దుకాణాల్లో ఉంచి విక్రయిస్తున్నారు. తద్వారా నెలకు 60,000 రూపాయల స్థిరాదాయం లభిస్తోంది. ఫ్రెండ్స్ కస్టమర్స్ எல்லாருமே இன்னும் సాంబార్ పొడి రసపొడిని ఫుల్లావే ఫోకస్. నేను ఆరంభించగానే ప్రజల నుంచి మా సాంబారు, రసం మసాలాలకు ఎంతో గిరాకీ వచ్చింది. అప్పుడు నేను పూర్తిగా మసాలా పొడుల మీదనే దృష్టి పెట్టాను. ఆ నోటా ఈ నోటా ప్రచారంతో ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలనుకున్నాను. ఇనియా ఆర్గానిక్స్ అనే పేరు పెట్టాం. తొలుత ఇది కేవలం మా అమ్మాయి కోసమే ప్రారంభించాను. తర్వాత మౌత్ పబ్లిసిటీతో విజయవంతమైంది. ప్రస్తుతం 25 ఆర్గానిక్ దుకాణాలకు మా వస్తువులను సరఫరా చేస్తున్నాం. ఇది ఇల్లామ నేరడియా కస్టమర్లకు వీటికే అనిపి వెచ్చిట్టురుకోం. తన వ్యాపార ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది. ఈ భరోసాతో సుధా బ్యాంకు రుణం తీసుకున్నారు. 2020లో ఇనయా ఆర్గానిక్స్ పేరుతో వ్యాపార వ్యవస్థాపనను రిజిస్టర్ చేయించారు. కాఫీ, మిరియాలు, కొండ అరటి పండ్లకు బిజినెస్ ను విస్తరించారు. ఆర్థిక విజయం సమకూరటమే కాదు, అక్కడి మహిళలకు నియమించారు. సేంద్రియ సేద్యాన్ని ప్రోత్సహించి మహిళా సాధికారతను కల్పించారు. పర్యావరణ పరిరక్షక లక్ష్యాలకు అనుగుణంగా సమాజాన్ని ప్రభావితం చేశారు. ఇనియా ఆర్గానిక్స్ வந்துட்டு శక్తి మసాలా సుయశక్తి అవార్డ్స్ మాకు శక్తి మసాలా, సూర్యశక్తి పురస్కారాలు లభించాయి. అలాగే హెర్బల్ ఫుడ్ ప్రొడక్ట్స్ అవార్డులను సాధించాం. పెరియకులంలోని తమిళనాడు హార్టికల్చర్ విభాగంలో సంబంధిత మసాలా తయారీ కోర్సులు చేశాను. మేము మా ఉత్పత్తులను వినియోగదారులకు, దుకాణాలకు సరఫరా చేస్తున్నాం. మా ఆర్గానిక్ ఉత్పత్తుల ఘుమఘుమలు కోల్కతా, ముంబై, ఢిల్లీని తాకాయి. ఢిల్లీ అది వరకు நம்ம కొరియర్ పోட்டுட்டு இருக்கோங்க.